కాంటాక్ట్స్ ఏం లేదు. ఐ థింక్ మొన్న 3 రోజుల క్రితం, 3 రోజులు కాదు, ఒక 10 రోజుల క్రితమేమో నాకుండా మా ఓనర్ వాళ్ళు బాత్రూమ్ కూల్చేశారనమాట. నాకు చెప్పను కూడా చెప్పలేదు. సో, బాత్రూమ్ తీశారు. ఒక 10 డేస్ నుంచి, 15 డేస్ నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే, నేను రూమ్‌కి షిఫ్ట్ అవ్వాలి. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది బాత్రూమ్ లేకపోవడం వల్ల. సో, ఇక్కడ జరిగిన సంఘటన ఒకటి అనిపించింది. ఇప్పటివరకు రూములు వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు వెతుకుతుంటేనే నాకు ఒకటి తగిలిందనమాట. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. సంవాట్ మీకు తెలిసి ఉండొచ్చో, పోవచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అంటే జనరల్‌గా ఇది ఎక్కువగా రూరల్‌లో జరుగుతుంటది. అంటే మన పల్లెటూరులో ఎక్కువ జరుగుతుంటది. కానీ సమ్‌టైమ్స్ సిటీస్‌లో కూడా జరుగుతున్నప్పుడు ఐ రియల్లీ షాక్ అనమాట. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదనమాట. వాళ్ళు అడుగుతున్నప్పుడు 1, 2 కేసులైతే అనుకోవచ్చు. విషయం చెప్తాను చూడండి. నేను ఒక 4 డేస్, ఐ థింక్ 4, 5 డేస్ నుంచి రూములు వెతుకుతున్నాను అనమాట. ఇక్కడ నేను ఉండే ప్రదేశాల్లో వెతుకుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. అక్కడ ఫస్ట్ కొన్ని ఇల్లు ఎతికాను. ఇల్లు ఎతికిన తర్వాత నాకు అనిపించింది అనమాట, రూమ్లు ఎవరు ఇచ్చేలా అనిపించలేదు. సో రీజన్ టీ అనేది నాకు కొంతసేపటి తర్వాత అర్థమైంది. నేను ఒకరిని రూమ్ అడిగాను. ఇక్కడ పెంట్ హౌస్ ఉంది. పెంట్ హౌస్ అడిగితే ఫస్ట్ ఓకే, నువ్వేం చేస్తావు, ఏం చదువుకున్నావు, అవి డీటెయిల్స్ అడిగారు. అండ్ రెంట్ ఎలా పే చేస్తావు, మాకు పే అవుతుందా, అది అని అడిగారు. సో అడ్వాన్స్ 2 నెలలు పే చేయాలి అని చెప్పారు. సరే పే చేస్తాను, అడ్వాన్స్ 1 తారీఖు రెంట్ ఇప్పుడు నేను 1 తారీఖు ఇస్తానని కూడా చెప్పాను. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తర్వాత నన్ను క్యాస్ట్ అడిగారు అనమాట. ఏం క్యాస్ట్ ఏంటి అని అడిగారు. సో నేనేమన్నా అంటే మాది పలానా క్యాస్ట్ అని చెప్పాను నేను. సో పలానా కాస్ట్ అంటే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూశాను నేను. సంవాట్ నాకు ఏదో అనిపించింది. తర్వాత మళ్ళీ నీకు ఫోన్ చేస్తానులే బాబు అన్నారు. సో చేయలేదు ఇంకా. సరే అని ఏంటబ్బా ఫోన్ చేయట్లేదు అని చూశాను. ఎందుకంటే నాకు తెలిసిపోయింది క్యాస్ట్ అనగా నేను క్యాస్ట్ చెప్పాను. ఆ తర్వాత ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూశాను. ఆ తర్వాత ఇంకా ఏదో అనిపించింది అతనికి. తర్వాత నాకు ఇంకా ఫోన్ కూడా చేయలేదన్నమాట. యాక్చువల్గా రూమ్ ఖాళీగానే ఉంది, బట్ వాళ్ళు ఇవ్వగలుగుతారు కూడా. బట్ నేను అది అడిగారు. సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ పోయినట్లుంది. ఆ తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాను. వేరే దగ్గరికి వెళ్తే మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ ఇంకో చోట జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా. సో రూమ్ అడిగాను. సో కింద హౌస్ అది. సో వాళ్ళు 6,000 ఎంతో చెప్పారు. సో 4,000 అలా ఇస్తానని చెప్పాను ఒక్కడికి. సో వాళ్ళు ఏమన్నారంటే, సరే బాబు రేపు రా, అన్నీ క్లీన్ చేస్తా ఉన్నారు. సరే క్లీన్ చేశారు కదా అని మళ్ళీ వెళ్ళాను నేను. మొన్న వెళ్ళాను. సో మొన్న వెళ్తే ఏం జరిగిందంటే, రెంట్ పే చేయమన్నారు, అడ్వాన్స్ పే చేయమన్నారు. సరే పే చేస్తాను అన్నాను. సో 2 రోజులు అరేంజ్ చేసుకుని చేసేస్తాను సార్ అన్నాను. సో 4,000 అంటే 8,000 పే చేయాలి 2 నెలలకు కలిపి. సో నేను అరేంజ్ చేసుకుని చేస్తాను సార్ అని చెప్పాను. తర్వాత ఈరోజు వెళ్ళాను నేను. ఇందాల కొంతసేపటి క్రితం వెళ్ళాను. వెళ్తే బాబు మర్చిపోయాను నేను అడగటం, మీది క్యాస్ట్ ఏంటి అని అడిగారు. సో మాది పర్టికులర్ క్యాస్ట్ అని చెప్పాను. సో అతను ఏం చెప్పారంటే, ఓకే బాబు, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే, ప్రస్తుతానికి అయితే వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, సో మీకైతే అవకాశం ఉండకపోవచ్చు అని అలా చెప్పేశారనమాట. సో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు తెలిసిపోతుంది. జనరల్గా ఈ సిటీస్లో అంటే టౌన్స్లో ఉంటాయని నేను అనుకోలేదన్నమాట. కానీ ఇక్కడ కూడా ఉందంటే అసలు ట్రూలీ షాక్ అనమాట. నేను నిజంగా చాలా చాలా షాక్ అయ్యాను నేను. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనమాట, ఇక్కడ కూడా ఇంత నడుస్తుందా అనేది. సో అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎందుకైనా గవర్నమెంట్ ఇప్పటికీ ఏమీ తీయట్లేదు, అందుకేనా ఎట్టో కొంత సేఫ్టీ ఉంటుందేమో అనిపించింది నాకు. అంటే ఎవరైతే రియల్గా ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ తెలుసు అనమాట. అంటే జనరల్గా కొంతమంది అంటుంటారు, ఇలా అలా ఇలా వాళ్ళకెందుకు ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కానీ, ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కానీ, కొన్ని నిజం అనిపిస్తుంది. ఎందుకంటే రియల్గా సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడే అర్థమైద్ది అనమాట. ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను ప్రజెంట్ ఉంటున్న ఇదిగోండి ఈ రేకుల షెడ్డు చూపిస్తాను. ఆ రేకుల షెడ్డు 3,000 అనమాట ఒక్క గదికి. ఒక్క గదికి 3,000 అనమాట. సో వీళ్ళు కూడా స్టార్టింగ్లో నాకు ఎంత అన్నారంటే, సరే 3,000 అన్నారు. సరే అడ్వాన్స్లు అన్నీ పే చేసిన తర్వాత కిందకి వెళ్ళినప్పుడు మీదే కులం అని అడిగారు. సేమ్ వీళ్ళు కూడా అడిగారు. సో స్టార్టింగ్లో అడిగారు. నేను జాయిన్ అయినప్పుడు 3 సంవత్సరాల క్రితం అనమాట. నేను రూమ్లో దిగకముందు అడిగినప్పుడు నేను ఒకటి చెప్పాను. సో క్యాస్ట్ ఏంటంటే పర్టికులర్ అని చెప్పాను. మీ దగ్గర ఎందుకంటే నేను చెప్పాల్సిన క్యాస్ట్ కంటే డిఫరెంట్గా చెప్పాను, ఎందుకంటే వీళ్ళ గురించి నాకు తెలుసు. ఓకే, సో మీ దగ్గర మేము తినొచ్చు, మీరు కూడా మా దగ్గర తినొచ్చు. ఓకేలే, మా దగ్గర మీరు తినొచ్చు, మీ దగ్గర మేము తినొచ్చు అన్నారు. సో అది షాక్ అయ్యాను నేను. అంటే ఇంకా ఇక్కడ నడుస్తుందా ఇలాంటివి అనేది నాకు కూడా తెలియదు అప్పటి వరకు.
సో అప్పుడే అర్థమైందనమాట ఇలాంటివి ఇంకా ఉన్నాయా, బతికే ఉన్నాయా. ఇలాంటివి చూసినప్పుడు రియల్లీ షాక్ అనమాట. ఈ ఎండకి ఈ రూములు వెతికి 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 ఇలాంటివి ఉన్నప్పుడు సమ్ బాధ అనిపిస్తుంది అనమాట. మనకి నిజంగానే కావాలేమో, సమ్ ఆపర్చునిటీ కావాలేమో, మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా కష్టం. సిటీలో అంటే టౌన్స్లో కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు సమ్వాట్ సర్వే అవ్వటం కూడా చాలా కష్టం ఉంటుంది అనమాట. నిజంగా ట్రూలీ షాక్ అనమాట నేను కూడా. సో ఇలాంటివి కుడెంట్ డైజెస్ట్ అనమాట. అంటే కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంత ముసలోళ్ళు కూడా ఉన్నారు అడిగిన వాళ్ళలో. అంటే ముసలోళ్ళు అడిగితే ఓకే, వాళ్ళ టైంలో అలా ఉంది కాబట్టి అలా అని ఉండొచ్చు. బట్ రిమైనింగ్ పీపుల్కి ఏమైందో నాకు ఇప్పటికే అర్థం కాదు. అంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా మేబీ అందరూ బాగానే చదివిన వాళ్ళు, బట్ స్టిల్ క్యాస్ట్ ఎందుకనేది వాళ్ళకి ఎందుకు ఎక్కువ ప్లేస్ చేస్తుంది అనేది నాకు ఇప్పటికే అర్థం కాదనమాట. ఏమో బాధేస్తుంది అనమాట ఇలాంటివి చూసినప్పుడు. మనకి నిజంగా ఆపర్చునిటీ కావాలి ఎక్కడో దగ్గర. మనకి ఇలాంటివి కూడా టౌన్స్లో నడుస్తున్నప్పుడు, రూరల్లో అంటే ఓకే, విలేజ్లో అంటే జనరల్గా ఎక్కువ జరుగుతుంటాయి ఓకే, బట్ టౌన్స్లో కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నేను వెతికి 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 రూముల్లో ఇలాంటివి అడిగినప్పుడు ఇంకా వెతకాలన్న ఆలోచన కూడా లేదు. ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది నేను ఉండే ప్లేస్ నుంచి. అంటే ఎందుకు అంత ఇదై ఉన్నారు ఇప్పటికీ అర్థం కాదు. నమ్ముతారో నమ్మరో కానీ కొన్ని సేఫ్టీ నీడ్స్ ఉంటాయి అన్నమాట కొంతమందికి, పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి ఎందుకు అవసరం అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట నాకు. అంటే రియల్గా ఫేస్ చేయలేదు కదా. సో స్టార్టింగ్లో అంటే నాకు తెలియలేదు. ఒక్కటి కాదు 2-3 కేసులు ఎదురయ్యేసరికి మేబీ ట్రూలీ డిజర్వ్డ్ దీస్ పీపుల్స్ అనేది నాకు అర్థమైద్ది. బట్ ఏం చేస్తాం. ఓకే, సో ఇది ఇక్కడ బయట వాతావరణం కూడా ఇలా జరుగుతుందనమాట. మైండ్ సెట్ ఎవరు మార్చలేరు అనమాట. వీళ్ళు కాలానికి అనుగుణంగా మారటమే తప్ప వీళ్ళందరికీ వీళ్ళు మారరు. వీళ్ళు అంతే, వీళ్ళ మనుషులు వీళ్ళు మారరు అనమాట. వీళ్ళు మరి ఏంది గడ్డి తింటారో, మరి ఇంకేదన్నా బయట పొద్దున్నే వేసి తింటారో నాకు అర్థం కాదు. కానీ ఏమో మరి మనుషులు అందరికీ ఒకే రకంగా ఉంటుంది. కానీ వీళ్ళు పర్టికులర్గా ఇదే చూసుకొని మాకు ఇదైతేనే ఇస్తాము, వీళ్ళైతేనే ఇస్తాము, మాకంటే తక్కువ ఉంటే ఇవ్వకూడదు, మాకంటే ఎక్కువ ఉంటే మేము ఇవ్వము, మాకంటే తక్కువ ఉండకూడదు, మాకేం ఎక్కువైనా పర్లేదు, మా అలాంటి వాళ్ళు ఉండాలి, మా కుల వాళ్ళు అయితే ఉండాలి. ఏంటో మరి నాకు అర్థం కాదు. వరస్ట్ చెప్తున్నాను కదా. ఇక్కడ కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే సంవాట్ డైజెస్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. నేను చెప్తున్నాను కదా, ఇంత వరస్ట్ సినారీలో కూడా ప్రజెంట్ అంత ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో కూడా ఇలాంటివి ఉంటున్నప్పుడు వీ కుడెంట్ ఈవెన్ డైజెస్ట్ అనమాట. మీకు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. మీకు ఎప్పుడైనా ఎవరైనా ఫేస్ చేసి ఉంటే ఇలాంటివి నా కామెంట్స్లో టైప్ చేయండి. సో సంవాట్ చెప్తున్నాను మీకు, రియాలిటీ ఇలాగే ఉంటుంది. మన పుస్తకాల్లో చదివిన దానికంటే కూడా దారుణంగానే ఉంటుంది రియాలిటీ కూడా. ఈవెన్ టౌన్స్లో, రూరల్లో అయితే ఓకే, బట్ టౌన్స్లో కూడా ఉన్నది. అంటే నాకు ఫేస్ చేస్తే నాకు అర్థమైందనమాట. సో అది, సో నాకు సపోర్ట్ చేయండి. ఏం చేస్తారు సపోర్ట్ అంటే ఏం లేదు. సో నేను వచ్చిన వీడియో చూడండి అంతే, జస్ట్ ఓకే. థ్యాంక్ యూ.